మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది ముద్రా స్కీమ్. మన బిజినెస్ కోసం 20 లక్షల రూపాయల వరకు రుణాలు వస్తుంది అనేది ఇస్తారు అనేది ఈ వీడియోలో సారాంశం. ఈ 10 ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి ఏదైతే ముద్రా స్కీమ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మీరు ఏదైతే వ్యాపారం ప్రారంభించదలుచుకున్నారో అయితే మీ దగ్గర ఏదైతే అంటే నాలెడ్జ్, ఏం చేద్దాం అనుకున్నావు, ఆ ప్రోడక్ట్ సర్వీసు ఏం చేద్దాం అనుకునేది ఈ ముద్రా యోజన ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో 20 లక్షల రుణం వరకు తీసుకోవచ్చు. ఈ స్కీము ఓపెన్ చేసి 10 సంవత్సరాలు పూర్తయింది. దాంతో ఇప్పుడు ఈ వీడియో మీకు చేయటం జరుగుతుంది. ఈ మధ్య ప్రధానమంత్రి గారు కూడా ఒక మహిళకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ ముద్రా యోజన. అది ఏప్రిల్ 8, 2025 రోజు ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 32.61 లక్షల కోట్ల రుణాలని 52 కోట్ల పైగా ఖాతాదారులకి మంజూరు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏప్రిల్ 8, 2015లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా అనేక మంది వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవటం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవటం సహాయపడిందని చెప్పడం జరిగింది. అయితే ఇది మొదటిసారిగా వ్యాపారం చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించటం, గతంలో ఈ వ్యాపారం ద్వారా ఎవరైతే స్కీమ్ ఉందో అప్పుడు 10 లక్షల రుణం ఇవ్వటం జరిగింది. 2024 బడ్జెట్లో ఈ బడ్జెట్ని ఈ 10 లక్షల నుంచి 20 లక్షలకి చేయటం జరిగింది. ఏది డబల్ చేశారు అంటే 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 లక్షలు ఉన్నటువంటి లోన్ ఏమైంది 20 లక్షలకి పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ 20 లక్షల లోన్ మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఏది ఎవరైతే బిజినెస్ చేద్దామనుకుంటారో, ఏదైతే ఇండస్ట్రీ పెడదామనుకుంటారో అవన్నీ డీటెయిల్ చెప్తాను, అవి మీరు చూడాలి. దయచేసి కాల్ చేయవద్దు. మీరు ఈ వీడియో వినండి 1-2 సార్లు, నేను అందులోనే క్లియర్గా చెప్తాను. మీరు దయచేసి నాకు కాల్ చేయొద్దు. ఏదైనా ఉంది అంటే ఇంకా అంటే పర్సనల్ కలవాలంటే మీ పేరు ఏరియా పెట్టి టైం తీసుకొని పర్సనల్ కలవాల్సిన అవసరం ఉంటుంది తప్ప కాల్ చేసి మీరు వీడియో చెప్పారు కదా నాకు అది ఇది అని అనొద్దు దయచేసి. ఓకే, ఇక దీంట్లో ఏమేమి ఉంటాయి రకాలు రుణాలు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న వ్యాపారాలు, శిశు అంటారు దాన్ని, ఆ వర్డ్, చిన్న వ్యాపారానికి 50,000 వరకు లోన్ వస్తుంది. ఇక కిషోర్ అని ఉంటుంది, శిశు కిషోర్. ఈ కిషోర్ ఏంది కొంతవరకు స్థిరపడిపోయి బిజినెస్కి అవసరానికి ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు లోను 50,000 నుంచి 5 లక్షల వరకు నీకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా లోను. ఈ లోన్ ఎలా ఏంటిది అనేది నేను చెప్తాను. ఈ లోన్ ఏదైతే ఉందో కొంతవరకు సెటిల్ అయినరు కానీ ఇంకా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు మీకు 5 లక్షల వరకు తీసుకోవచ్చు. దాన్ని కిషోర్ అంటారు. ఇక తరుణ్, ఇప్పుడు చెప్పేది తరుణ్. ఈ తరుణ్ ఏదైతే ఉందో బాగా డెవలప్ చేయటం ఇంకా ఎక్స్పాన్షన్ చేయటం, అప్పుడు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు మనము తీసుకోవచ్చు తరుణ్ స్కీమ్లో అనమాట. అయితే ఇది ఎవరు అప్లై చేయాలి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, మెయిన్ ఎలిజిబిలిటీ అర్హత అది ఉండాలి. అది ఎలా ఏంటిది నేను చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే వస్తుంది, అంతే తప్ప మీరు వీడియో చెప్పారు కదా 20 లక్షల లోన్ కావాలని నన్ను అనొద్దు. ఓకే, ఎవరు 18 ఏళ్ళు పైబడి భారతీయ పౌరుడై ఉంటే ఈ లోన్కి అప్లై చేయొచ్చు. ఒకటి. రెండోది, మెయిన్ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి క్రెడిట్ స్కోర్ ఉండాలి. మెయిన్ అది క్రెడిట్ స్కోర్ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్లై చేద్దామనుకున్నావో, ఏదైతే అప్లై చేసి లోన్ ఎంత కావాలనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కావాలి. మీరు ఏదైతే బిజినెస్ చేద్దామనుకున్నావో, ఇండస్ట్రీ పెడదామనుకున్నావా, ఏం చేద్దామనుకున్నావో దాని యొక్క ప్రణాళిక కావాలి. తర్వాత మీరు దేనికోసం లోన్ తీసుకుందామని అనుకుంటున్నావు. ఇది ప్రధానమంత్రి ముద్రా యోజన కింద చిన్న దుకాణదారులు, పండ్ల వ్యాపారస్తులు, లేదు ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఏం చేయాలి, ఎవరైతే ఆలోచన ఉందో
వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళి ఈ వివరాలన్నీ చెప్పి అడిగి మీరు ఏం పెట్టదలుచుకున్నారో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు కానీ సిబిల్ స్కోర్ కానీ అవన్నీ చూపించి దాన్ని బట్టి మీరు చేయాల్సి ఉంటుంది ఒకటి. ఇక తర్వాత ఒకవేళ ఇది కాకుండా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో అదేంటిదంటే ముద్రా www.mudra.org.in mudra.org.in MUDRA ముద్రా డాట్ చుక్క ORG డాట్ అంటే ఆర్గనైజేషన్ ORG.in అని ఆ వెబ్సైట్కి వెళ్ళి mudra.org.in క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ముద్ర MUDRA ORG mudra.org.in ఇది దీంట్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 52 కోట్ల ఖాతాలు పైన ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన PMMY అంటారు. దీని కింద 52 కోట్ల ఖాతాలు తెరవబడ్డాయి. వీటిల్లో 78% శిశువర్గం కింద 40 కోట్లు ఉన్నాయి. 20% కిషోర్ కింద 10 కోట్లు ఉన్నాయి. 2% తరుణ్ ప్లస్ కింద 2 కోట్లు ఉన్నాయి ఖాతాలు. ఇవన్నీ శిశు ఖాతా మొత్తంలో మొన్న ఫైనాన్షియల్ ఇయర్ 16లో 93% నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 51.7% తగ్గుతుందని అంచనా. అదే సమయంలో టీనేజర్ల ఖాతా వాటా 2016లో 5.9 ఉంటే 2025 వచ్చేటప్పటికి 44.7% పెరుగుతుంది. అయితే అనేక శిశు ఖాతాలు ఏవైతే ఉన్నాయో అధిక రుణ పరిమితులతో ప్రమోషన్ అనమాట. అంటే కిషోర్ ఖాతాలుగా పరిపక్వం చెంది అంటే 50,000 నుంచి 5 లక్షలకు పోవటం అనమాట. అది పెరగటం జరిగింది. అంటే MSME యూనిట్ల పరిమాణం ఇప్పుడు పెద్దదిగా మారిపోతుంది. MSME అంటే మిడిల్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మన పని ఏంది MSMEగా పరిమాణం చెందుతుంది. అంటే పెద్ద యూనిట్లు అవుతున్నాయి అంతే. అయితే ఎక్కువ శాతం ఈ PMMY ప్రధాన మంత్రి ముద్రా యోజనలో 68% ఖాతాలు ఏవైతున్నాయి మహిళలే ఉన్నారు. ఈ మహిళలు ఎలా అంటే వాళ్ళు దాదాపు 65% మహిళలు, 50% మంది దీంట్లో లబ్ధిదారులు SC ST OBC వాళ్ళందరూ ఉన్నారు. మహిళా లబ్ధిదారులు ఎక్కువ శాతం బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంటే మహిళా భాగస్వామ్యంలో మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మాత్రం అగ్రస్థానాల్లో ఉన్నాయన్నమాట. అసలు ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన అంటే ఏమిటంటే సూక్ష్మ యూనిట్ల అభివృద్ధి, చిన్న చిన్న యూనిట్లు డెవలప్ చేయడానికి విలేజెస్లో, మండలాల్లో, డిస్టిక్లల్లో ఏవైతే యూనిట్లను డెవలప్ చేసి గ్రోత్ ఎకానమీ పెరగడం కోసం అన్నమాట ఇదంతా. అయితే వాళ్ళకి నిధులు ఉండవు. ఈ నిధులు అంటే ఫండ్స్ అమౌంట్, ఈ నిధుల కార్యకలాపాల కోసం మైక్రో యూనిట్ల అభివృద్ధి, రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే ముద్రా కింద ఏజెన్సీలు ఏవైతే ప్రధాన మంత్రి ముద్రా యోజన ప్రారంభించడం జరిగింది. అంటే విలేజెస్ నుంచే డెవలప్మెంట్ రావాలి, మండలాల నుంచే రావాలి, అక్కడి నుంచే ప్రొడక్ట్ రావాలి, అక్కడి నుంచే పెరగాలి అనేది ఉద్దేశం అనమాట. దాంతో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే విలేజెస్లలో, డిస్టిక్లలో, మండలాల్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. అప్పులు తెస్తే వడ్డీ రేట్లు ఎక్కువ అవుతాయి, వాళ్ళ దగ్గర సొంత క్యాపిటల్ ఉండదు. కాబట్టి ఈ స్కీమ్ కింద వాళ్ళకి లబ్ధి చెందాలనే ఉద్దేశం అనమాట. ఇది స్థాపించడం జరిగింది, 10 సంవత్సరాలు కావడం జరిగింది. ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన ఏదైతే స్కీమ్ ఉందో 8 ఏప్రిల్ 2015లో చేయటం జరిగింది. అయితే దీన్ని ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎట్లిస్తారు? ఇవి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు SEBలు అంటారు, వాళ్ళు ఇస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏదైతే విలేజెస్లో ఉన్నటువంటి RRBలు అంటారు, ఏది గ్రామీణ బ్యాంకులు లాంటివి. లేదు NBFCలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు 526 ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లు ఉదాహరణకి ఫైనాన్స్ కంపెనీ చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ చేయండి, మీరు నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. లీడింగ్ ఉన్నాయి, దొరుకుతాయి. పేర్లు చెప్పట్లేదు నేను. ఓకే, ఇక తర్వాత మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి, MFIలు అంటారు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అవి ఉన్నాయి. తర్వాత MLIలు, రుణ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా మనము అంటే బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు, గ్రామీణ బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు, ఫైనాన్స్ కంపెనీలు NBFCల ద్వారా తీసుకోవచ్చు, మైక్రో ఫైనాన్స్ ద్వారా తీసుకోవచ్చు, రుణ సంస్థలు MLI ద్వారా తీసుకోవచ్చు. వీటి అన్నిటి ద్వారా 20 లక్షల వరకు మనము లోన్ తీసుకోవచ్చు. ఇది సింపుల్గా. అయితే వీటన్నిటికీ మెయిన్ ఏంటిది అంటే ఒకటి సిబిల్ స్కోర్ ఉండాలి, రెండోది ఎలిజిబిలిటీ ఉండాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి. ఇకపోతే ఇదంతా మీకు ఒక అవేర్నెస్, బడ్జెట్లో దీన్ని డబల్ కేటాయించారు కాబట్టి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో రియల్గా
దీని మీద ఫోకస్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, మీరు ఏం చేయదలుచుకున్నారో ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ అయితే తప్ప మామూలుగా రావు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.